నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతి నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు. సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి తన సంచారాన్ని చేస్తుంటాడు. అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మనకి గుర్తుందా మీకు? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము? మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము. అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము. అప్పుడు జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి 13 లేదా 14వ తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు ఏప్రిల్ 13 నుంచి లేదా 13, 14 ఈ 2 దినాలలో ఏదో ఒక రోజు, అంటే 13 నుండి 14 ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది. అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ 14వ తారీఖు 2025వ సంవత్సరంలో సంచారం చేయబోతున్నాడు. అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు. చంద్రమాన ప్రకారము మనకి అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్క అవుతుంది అనమాట. మనకి 2 మానాలు ఉంటాయి. ఒకటి సౌరమానము, రెండవది చంద్రమానము. ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ 14వ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము. అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము. అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము, ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము. అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలు ఏమిటి, ఎంతకాలం ఉంటాడు? ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి? ఉచ్చస్థిత, సమస్థిత, నీచస్థిత, అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము. అయితే భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈరోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అన్నమాట. సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు, శుభప్రదమైన రోజు అన్నమాట. అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అది తన సొంత ఇంట్లోకి, అంటే ప్రథమంగా మనకి మేషం నుంచి 12 రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట. మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవడంతో కొంతమందికి శుభ ఫలితాలు, కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు. అయితే ఇప్పుడు మనం ముందుగా ఈ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచే తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు, సంచరిస్తున్నాడు. కాబట్టి దీనికి ఉచ్చ స్థితిలో ఉన్నాడన్నమాట. ఆ ఉచ్చ స్థితిలో ఉండడం, ఎప్పుడైతే ఉచ్చ స్థితి, హై రేంజ్, ఎనర్జెటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, పారిశ్రామిక రంగం వాళ్ళు, రాజకీయ రంగం వాళ్ళు, చిత్ర పరిశ్రమ వాళ్ళు, తరువాత ఐటీ రంగం వాళ్ళు, స్త్రీలకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నాడు. అయితే ఈ ఫలితాలలో అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు. శని కుంభరాశిలోను, కుజుడు మీనరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నాడు.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సూర్యుడు 7వ స్థానంలో సంచరించడం వల్ల కొత్త కొత్త అవకాశాలు రావడము, జీవితం బాగుపడ్డము, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని పనులు మీ ప్రమేయం లేకుండానే తన మటుకు తను అంటే ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే మీకు పనులు సజావుగా జరిగిపోవడము. దీంతో పాటు వివాహితులకు కొన్ని చిన్ని చిన్ని భేదాలు మీ యొక్క కుటుంబంలో వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు మాత్రము అంటే వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి జరిగే అవకాశము, విశేషమైన ధనము రావడము, లాభాలు రావడము, పెట్టుబడులు ఇంక్రీజ్ అవ్వడము, ఇలాంటివన్నీ అంటే వీరికి చాలా చక్కగా ఉంటుంది. వినియోగదారుల యొక్క ఆదరణ వీరికి అంటే వినియోగదారుల యొక్క అంటే కస్టమర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే సంఖ్య పెరుగుతోంది అంటే లాభాలు వస్తున్నట్టు, మీ యొక్క వ్యాపారం మీద వారికి నమ్మకం కలిగినట్టుగా సూచన అన్నమాట. అయితే వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే కొన్ని మీ యొక్క అంతర్గతంగా ఇంటర్నల్గా కొంతమందితో విభేదాలు వచ్చే అవకాశము, పదవులకి ఎసరు పెట్టే అవకాశము, మిమ్మల్ని తక్కువ చేసే అవకాశము, అప్రదిష్ట పాలు కానీ లేదా అంటే అపవాదులు మీ మీద వేయడం కానీ ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు రాజకీయ నాయకులు తీసుకోకండి. 1కి 2 సార్లు పెదవి విప్పాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించి అది అవునా కాదా, చెప్పొచ్చా చెప్పకూడదా, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ యొక్క శ్రేయోభిలాషులకు మాత్రమే, అతి నమ్మకస్తులకు మాత్రమే ఇది చైనా వద్దా అనే సలహా అడిగి తీసుకున్నట్టయితే కనుక కొంత మీ యొక్క శత్రువులకు దూరంగా ఉండే అవకాశము, వారి చేతిలోకి వెళ్ళని పరిస్థితి వచ్చే అవకాశము గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఐటీ రంగంలోనూ సినిమా రంగంలోనూ చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కష్టము వేరే వాళ్ళకి వెళ్ళడము, లేదా ఒక్కొక్కసారి మీ అంతటి మీరే చెయ్యలేని పరిస్థితి, లేదా ఉద్యోగం మానేసే పరిస్థితి, కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి, ఇట్లాంటివన్నీ డిస్టర్బెన్సెస్ ఈ రాశిలో కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సినిమా పరిశ్రమ వారికి మీ యొక్క మీకు రావాల్సిన ఆఫర్స్ అనుకోండి, పారితోషికం అనుకోండి, వేరే వాళ్ళకి తన్నుకుపోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మే ప్రయత్నం ఈ 30 రోజులు చేయకండి. అయితే ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడము, కొంతమంది మాట పట్టింపులతో విడిపోయే పరిస్థితి రావడము, శుభకార్యాలు వెనక్కి వెళ్ళి అది పోస్ట్ పోన్ అవ్వడమైనా అవ్వచ్చు, ఆగిపోవడమైనా అవ్వచ్చు, లేదా పూర్తిగా కొన్ని నెలల పాటు ఆగిపోయే అవకాశము ఇలా గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే స్త్రీలకు అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మరీ ప్రత్యేకించి స్త్రీలకు కొన్ని రుగ్మతలు తెలియకుండా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కొన్ని అంతర్గతంగా కొన్ని అంటే వ్యాధులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారాలు లక్ష్మీ అమ్మవారి పూజ ప్రతి శుక్రవారము చేసుకోండి. అంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు పడేవారు కానీ, ఎవరికైనా ధనం ఇచ్చి తిరిగి రాబట్టుకోలేని పరిస్థితి, వాళ్ళు ఎగవేసే పరిస్థితి ఉన్నవాళ్ళు మాత్రము తప్పనిసరిగా అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి ప్రతి శుక్రవారము. అయితే చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అనే ఈ మంత్రాన్ని మీరు 108కి పైనే ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదువుకున్నట్టయితే కనుక మీకు ధనపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి సమయానికి ధనము అప్పు చెయ్యకుండా మీ దగ్గరకు వచ్చే అవకాశము కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి మేష సంక్రాంతి సందర్భంగా చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. ఓవరాల్ గా ఈ మేష సంక్రాంతి ప్రధానంగా ఎవరికి బాగుంటోంది, ఎవరికి బాగోట్లేదు, పూజలు చేసుకోవాలి అనే అంశంలో మేష, సింహ, ధనస్సు, కుంభ, మిథున రాశులకు విశేషమైన ఫలితాలు, శుభ ఫలితాలు, ఉచ్చ స్థితిని కలిగిస్తున్నాయి. అయితే కన్యా, వృషభ, వృశ్చిక, మకర రాశుల వారు మాత్రము శాంతి పూజలు చేసుకున్నట్టయితే కొంత పరిహారం కలిగే అవకాశం కనబడుతోంది. ఇది సారాంశం అన్నమాట. అయితే ముందున మీరు యాడ్ చేసుకోండి,
అంటే ఇంట్రొడక్షన్ లో ఈ ముక్క కూడా యాడ్ చేసుకోండి.